హాయ్ గాయ్స్, అందరికీ గరుడ అఫీషియల్ సైడ్ డ్రైవర్. మనం అయితే వచ్చేసి ఇప్పుడు కడుపులోకి వచ్చాం. మొక్కల లోడింగ్ కి మనం అయితే గుడ్లు లోడ్ పెట్టాం. గుడ్లు లోడ్ గోవాటి పెట్టాం. గోవాటి క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయితే ఇంక మన సీరియల్ అలా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చాం. మొక్కలకు ఫోన్ చేస్తే మొక్కల లోడింగ్ ఉందన్నాడు. మొక్కల లోడింగ్ వచ్చేప్పుడు మనం వచ్చి కడుపులంకలో ఉన్నాం. మొత్తం ఫుల్గా జాము. ఈ రోడ్డు అంతా జామ్, ఫుల్ జామ్. సింగిల్ లైన్, డబల్ లైన్ కూడా పెట్టేసారు. కాటా వేసుకుంటారు లోడు. అంటే మనదైతే పాత కాటా కొట్టించి ఎదరు కొట్టించుకొని వచ్చాను. ఇక్కడ ఆల్రెడీ మనం ముందు మొక్కలు తిరిగాం కదా. అయితే ఇక్కడ ఎలా జామ్ ఉంటుందని చెప్పి మనం ముందు కాటా సీట్ పాత కొట్టించుకొని వచ్చాం. పాత సరిపోద్ది అన్నారు. అయితే ఇంక మన కాటా పాత ఉందండి అని చెప్తే మన లోడ్ అయితే ఇక్కడ ఏ అవసరం లేదు, లోడ్ గా వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. జొట్టలు వచ్చారు. ఎన్ని పాయింట్లు ఇటన్నా తెలదు కానీ మొత్తం తిరుగుతుంది బండి ఫుల్ గానే. ఇప్పుడైతే మనం రోడ్ ద్వారా ఫస్ట్ పాయింట్ ఇది. మనం ఇప్పుడే జస్ట్ వచ్చాం ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఎన్ని మొక్కలు వేయడం అన్నదంటే ఇలా వెళ్దాం. పార్టీ కూడా చెప్తారు మాట. పార్టీ కూడా ఫోన్ చేసి అడిగామంటే ఎన్ని పాయింట్లు అంటే పార్టీ కూడా ఇంకా ఫోన్ ఎత్తలేదు. ఎత్తిన తర్వాత ఎన్ని పాయింట్లు. చూడండి నా వెనకాల ఎన్ని రకమైన పువ్వుల మొక్కలు, అలాగే ద్రాక్ష మొక్కలు. ఇంటికాడ వేసుకుంటే గార్డెన్ ఎంత శుద్ధ పత్తి ఒక్క ముక్క ఇక్కడ ఉంటాయి. మొత్తం ఇంక చుట్టుపక్కల కడుపులంక, బొడ్లంక, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న అన్నీ గియ్యే. చూడండి గార్డెన్ బయట చిన్న చిన్న పువ్వుల మొక్కలు ఒక్కడి నుంచి ఒక్కడికి అలా ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు వరుసకి వేసుకెళ్తున్నాం మనం వచ్చేసి. అదిగో మన బండి చూడండి. చిన్న చిన్న గార్డెన్లో వేసుకోవడానికి మొక్కలు, ఇవన్నీ పువ్వుల మొక్కలు. ఇక్కడ నుంచి వేరే కాడికి పంపిస్తున్నారు ఒడిశా. అక్కడ నుంచి కలకత్తా, అలాగా బీహార్ కూడా వెళ్తాయంట. అక్కడ నుంచి వేరే వాళ్ళకి అలా ఎక్స్పోర్ట్ చేయించుకుంటారంట. మనం ఇక్కడ నుంచి వేసుకెళ్తున్నాం. ఇప్పుడు మన పువ్వుల మొక్కలు ఎక్కించుకోవడానికి వచ్చాం. చూడండి ఓన్లీ జస్ట్ గార్డెన్కి అంతే. ఏ ఇంకా ఫ్రూట్స్ గట్రా కాసి కాదు, జస్ట్ అలా అందంగా పెట్టుకోవడానికి అంతే. అయ్యి చిన్న చిన్న మొక్కలు లాంటివి అయితే అలా కావుళ్ళు వేసుకొని అందులో ప్లాస్టిక్ డుక్కు పెడతారు. అందులో వేసుకొని మొత్తం దాంతో కావుడు తడుగు అలా మూసుకొస్తారు. చూడండి ఎందుకంటే ఒక్కోటి మోయడానికి అంటే లాంగ్ బాగా దూరం, లారీ అంత దూరం వెళ్దాం కాబట్టి ఇలా 4-5 మొక్కలు వేసుకొని ఇలా మూసుకొని వస్తున్నారు. చూడండి బండి వెళ్ళినంత దూరం వెళ్తుంది. లేదంటే వాళ్ళు అక్కడి నుంచి అలా మూత మూసుకుంటూ తీసుకురావాలి. ఇందులో ఎలా ఉంటాయంటే వీళ్ళు తీయాల్సింది రైతు గట్ట ఉండడం, వీళ్ళు తీయాల్సింది మొక్కలకి ఆల్రెడీ ముందే వాళ్ళు చూసుకొని వెళ్తారు. ఈ మొక్కలు చూడండి, ఈ చైనా నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యాయంట. ఈ మొక్క ఖరీదు వచ్చేసి 2 లక్షల నుంచి స్టార్టింగ్ ప్రైజు 4 లక్షలు 5 లక్షల దాకా ఉంటుందంట. కొనుక్కొని వెళ్తారంట. చూడండి ఎంత ఉన్నాయి మొక్కలు. ఇవి వచ్చేసి హైబ్రిడ్ జామ చెట్లు. అవి కనీసం ఒక 6 అడుగులు కూడా ఉండవు, అప్పుడే జాంగిలు కాస్తాయి. అన్ని హైబ్రిడ్ చెట్లు, హైబ్రిడ్ మామిడి. ఫుల్ ఎండ. మన బండి వేరే పాయింట్కి వచ్చాం. ఎండ మామూలుగా కత్తలేదు. మొహం కడుక్కొని ఇప్పుడు ఆ తోటలో పైపు వస్తే ఆ బోర్ కాడికి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చామాట. రోడ్డు అస్సలు బాగోలేదు. ఎందుకంటే ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ అదే మట్టి రోడ్లో 2-3 బళ్ళు పాస్ అవ్వాలి. ఆటోలకి గట్ట సైడ్ అవ్వాలి. ఇంకోటి విషయం ఏంటంటే ఆ ఈదులు అంటే తోటి చాలా అటు ఇటు చూసుకొని వెళ్ళాలి. లేదంటే అలాగే స్పీడ్కి వెళ్ళి ఏమైనా జరిగినా సరే గొడవ ఆడతారంట. కావాలని గొడవ ఆడతారంట ఆ ఈదుల్లోని. చూడండి మా కొబ్బరికాయ ఎండిపోయింది, అందులో ఏం లేదు. కొబ్బరి మొక్కలు ఇప్పుడు లోడ్ అవుతుంది అన్నమాట. అవి అక్కడి నుంచో దూరం నుంచి మూసుకొని వస్తున్నారు ఇక్కడికి. బండి ఎలా పాయింట్లో ఒక పక్కన పెట్టుకున్నారు. మోత చాలా దూరం అక్కడ నుంచి ఇక్కడ తేబోతుకి చిన్న చిన్న దారి. ఇంకా గొట్టు మించి అలా నడుచుకుంటూ వస్తున్నారు. సింగల్గా ఉందన్నమాట. మొక్కలు పెద్ద అయిపోయి అందులోంచి నడుచుకుంటా, ఎంత పెద్ద మొక్కలు సరే అందులోంచి మోసుకుంటూ రావాలి.
అక్కడ మామూలుగా లేదండి బాబు అసలు. మట్టి రోడ్డు, మళ్ళీ ఆ రోడ్లోనే గోతులు, ఒక పక్కన బండికి సైడ్ ఇయ్యాలి. ఆ ఎడ్జ్ కానీ కింద కానీ దింపామా ఇంకా అయిపోయింది. కొత్త కొత్త లెవెల్ గట్రా లోడింగ్ పంపకూడదు. మనం చూసుకొని మన ఎడ్జ్ ఒకవేళ ఎక్కడైనా దిగబడిపోయిందంటే మనమే లాగించుకోవాలి. అది ఎంత అవుతుందో అన్నది చూడండి. అలాగే మన బండి దిగిపోయింది. అలా మా దూరంగా ఉంది కదని చెప్పేసి దగ్గర కట్టే బండి అన్నారు. పెట్టయిన తర్వాత ఇవాళ మొత్తం ఇల్లు పడగొట్టిన మట్టి వేసారు కింద. చూడండి టైర్లు అలా దువ్వేసి జాకీ ఇక్కడ పెడతారంట. మన మాట అలా వింటలేదు. అక్కడ ఎట్టకూడదురా బాబు, అది అయినా రాదంటే ఏం లేదు. మనకు తెలీదా, అది రావట్లేదు. ఇలా మనకు లోడ్ వేయడానికి వచ్చిన వాళ్ళు అలా ఇబ్బంది పడి జాకీ ఏదో లేక మిషన్ దూరం చూపించాము. ఈయన వచ్చేసి వైట్ షర్ట్ వేసుకున్న ఆయన ఓనరు. ఆయనే బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఆయనే, బయట పార్టీ కూడా ఆయనే. ఆయన వచ్చేసి ఏ మొక్క వేయాలి ఏంటన్నది ముందుగా ఏ మొక్కలు ఎక్కడ పంపించాలని లిస్ట్ వస్తే అలా చేసి ఆనమాలు పెట్టేసి స్ప్రే కొట్టి వెళ్తారు దాని మీద. అంటే వాళ్ళకి నచ్చిన నెంబర్ పెయింట్ కానీ ఎదుటి కానీ ఆనవాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ అన్ని మొక్కలు పలానా నర్సరీలో వేసుకోవాలంటే ఆ మొక్కలు లోడింగ్ వేయాలి. అది ఏంటన్నది ఒక 2 రోజులు 3 రోజుల ముందు దాన్ని ఏరు తెప్పిస్తారండి. అంటే పడగొడతారు. కింద భూమిలో కల్లా ఏర్లు పోతూ ఉంటాయి కదా, 2-3 సంవత్సరాల మొక్కలు అయ్యి ఆ ఏర్లు భూమిలో కట్టకపోతాయి. ఈ ముందుగానే కోసేస్తాయి. ఆ తర్వాత 2-3 రోజులు పక్కన పెట్టిన తర్వాత అప్పుడు లోడ్ వేస్తే ఏం కాదు. లేదంటే అప్పటికప్పుడు కోసి ఎక్కిచ్చేయారంటే మొక్క ఎందుకు పనికిరాదంట. అది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ముందు ఆ మొక్క అన్నీ పరిశీలించిన తర్వాత పలానా మొక్క పంపించాలని వాళ్ళకి నచ్చిన మొక్కలని ఎంచుకున్న తర్వాత అవి ఇలా కింద ఏర్లు తెప్పిస్తారో ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత ఈ లోడ్ వేస్తారన్నమాట. సరింది ఇక్కడైతే మనం అయితే టీ తాగేసి బయలుదేరుతాం. మొబ్బు వేసింది చూడండి. టీ అంటే అలా కింద దిగి మనం నల్లలేదు అనుకో తిరుగుతూ గట్ట నిద్రమొద్దు వచ్చాడు. మనం అసలు పడుకోకుండా అలా నాన్ స్టాప్ వచ్చాం. కత్తులు లేకుండా నిద్రపోవడం పాటి వేసి ఈరోజు తెలంగాణ ఈరోజు 10 గంటలు పెట్టామన్నాను మా బండి. చూడండి మనం అయితే వచ్చేసి పాగరేపేటలో ఆగాం. రైట్ సైడ్ డమ్మిటర్ గాలి తక్కువగా ఉంది. టైర్ కొట్టుకాడికి వచ్చి ఆగాం. వేంపట్ టోల్ గేటు. నైటే పెట్టిద్దారు అనుకున్నాను. అసలు ఏమైందంటే ఇంకా లైన్లు ఇన్నర్లాగా రాత్రులు ఎవడం ఉండలేదు టైర్లు కొట్టుకాడ. ఇంకా జాయిగా వచ్చాం. సింగల్ టైర్ మీద గాలి తగ్గుతుందంత ప్యాచ్ కూడా కాదు. గాలి ఎట్టించుకున్నాను. వేంపట్ టోల్ గేట్ కాడ 40 ఉందంట. చూడండి టైర్ అలా అయిపోయిందో. తెల్లవారుజాముని వచ్చాక నైట్ పడుకున్నాను. నిద్ర వస్తుంది. మనం లోడ్ అయ్యే డీజిల్ గట్ట కొట్టించుకొని రాబోతుకే 2 అయిపోయింది. ఇంకా దారిలో మనమే లోడింగ్కి వెళ్ళి మనమే వేసుకురావడం వల్ల మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం వల్ల కొద్దిగా నిద్రమత్తుగా ఉంది. అందువల్ల నిద్ర కింద గట్ట వస్తే పక్క ఆపైన పడుకోవాలి కానీ నిద్ర కలుతాడు అసలు తాగకూడదు. జాగ్రత్త బాయ్. ఏంటంటే ఇక్కడ ఈ చదువుకు తడకూడదు. అదే దోస్తి పంట వేస్తామాట. తడకూడదు. తట్టితే మొక్కలు చచ్చిపోతాయంట. పైన కొబ్బరి మొక్కలు పెట్టాం. మనకు వచ్చేసి టైర్ గాలి తగ్గితే తక్కువగా ఉంటాయి. ఇంపో టోల్ గేట్ గట్ట వచ్చేసి ఆపి పక్కన గ్రీన్ గట్ట కూడా కొట్టించుకున్నాడని చెప్పేసి రాలేదు. గాలి తెచ్చుకున్నాం. ఈ యాక్సిడెంట్ వచ్చేసి సబ్బవారం జరిగింది బైపాస్లోని. టమాటా లారీ పచ్చరికి తోలి బళ్ళి ఏదైనా సరే అన్న టైంకి వెళ్ళిపోవాలి అనే దాంతో ఉంటుంది. ఒక 40,000 50,000 పెంచి ఉంటుంది. కానీ దాని తగ్గ రిస్క్ కూడా ఉంటుంది. ఇలాగా డ్రైవరు క్లీనరు ఒకలాగే తోలాలి. 24 hours రన్నింగ్లోనే తిని రన్నింగ్లోనే వండుకొని వెళ్ళాలి. ఎందుకంటే లేట్కి వెళ్ళామంటే కిరాయి కూడా వీలు. అందువల్ల అలా జరుగుతుంది. కానీ తప్పదు. కొన్ని డ్రైవర్ పొజిషన్ బట్టి ఓనర్ పొజిషన్ బట్టి. ఎందుకంటే పచ్చరికి అందుకే తోలుతారు. టైర్ పెట్టాలి. టైర్ వెళ్ళాలన్నా దాంతో స్పీడ్గా కొడతారు. కానీ బళ్ళు కొంతమంది అనుకుంటారు హెచ్చరికగా తోలుతారు అంటారు. పచ్చరికి బళ్ళు అట్టికాయ కానీ బొబ్బస్కాయ కానీ పనసకాయ కానీ ఇలాగ టమాటా కానీ ఇలాంటివన్నీ టైర్ కట్టకపోతే వాళ్ళ కిరాయి మాత్రం ఎప్పుడు ఎక్కడేద్దామని చూస్తారు పార్టీ వాళ్ళు. సేఫ్ డ్రైవ్ అన్న సేఫ్ లైఫ్.
టైం కట్టకపోతే కిరాయి ఆడేవాడు. చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో. అక్కడి నుంచి ఇక్కడ దాకా దేక్కొని వచ్చింది. ఎందుకంటే పార్టీ వాళ్ళు పక్కన ఎక్కడుంది బండి, నీ వల్ల నా వ్యాపారం పోయింది, టైంకి బండి రాలేదు అలాగని చెప్పేసి అంటారు. అందువల్ల రన్నింగ్లో స్పీడ్గా వెళ్ళడానికే చూస్తారు. ఎందుకంటే టైం గంటల టైం ఉంటుంది, 24 గంటలకి 32 గంటలకి ఆ టైం గంటలలాగా కొట్టాలి బండి. ట్రాఫిక్ వచ్చింది, దారిలో రోడ్లు ఆపారు, అవన్నీ అనవసరం. అన్న టైంకి బండి సరుకు టైంకి చేర్చాలి. అది పచ్చరికి ఎత్తుకుంటే బండి వాంటింగ్ రాకూడదు, టైర్లు సీల్ టైర్లు ఉండాలి, అన్నీ ఉంటేనే బండి పచ్చరికి ఎడతారు. కానీ తన దగ్గర రిస్క్ ఉంటుంది, కిరాయి బాగుంటుంది, తప్పదు. ఇంకా ఇప్పుడున్న ప్రదేశంలోని పచ్చరికి తోలేది ఏంటంటే కిరాయి అలాగ ఉంటుంది, రిస్క్ అలాగ ఉంటుంది. ఎంత డ్రైవర్లు క్లీనర్ అయితే సేఫ్, ఏం కాలేదు. కానీ సేఫ్గా డ్రైవ్ చేయండి అన్నది చూడండి. నిద్ర వస్తే పక్కగా పడుకుంటే తప్పదు. ఇంకా అంతే హోటల్ కాడికి వచ్చాం, ఇచ్చపారు బార్డర్ కాడికి ఇప్పుడు. ఇది ఇక్కడ ఫోన్ చేసి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎదురు వచ్చేసాం. ఇచ్చపురం దగ్గరలో ఉన్నాం. వచ్చేసి మన బండి మనమైతే బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసి చూడండి. ఇంకా ఇగో మనం నిద్ర కట్టొచ్చినా ఒకవేళ భోజనం గట్ట వండుకోవాలని సరే ఆ పెట్రోల్ బంకులు పెట్టుకుంటారు. పార్కింగ్ గట్ట బాగుంటుంది, నీళ్ళు గట్ట అన్నీ ఉంటాయి. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఆపుతారు. మనం అక్కడ వచ్చి పడుకున్నా సరే సేఫ్. ఫైనల్గా మనం అయితే అర్లోడ్ పాయింట్కి వచ్చాం. అదిగో ఇది రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. కానీ ఏంటంటే మనం ఒక ఇటు లొకేషన్ తోటి మళ్ళీ యూటర్న్ తిప్పుకొని రావాలి. అలాగే ఎదరికెళ్ళి యూటర్న్ తిప్పుకొని మళ్ళీ మనం ఇలా వైజాగ్ రూట్లోకి తిప్పాలి. యూటర్న్ తిప్పేసుకొని వచ్చాం. మన వాసన చుట్టాలు అలాగే చూడండి ఎలాగ ఎదురు చూస్తున్నారు. మనం వస్తున్నాం, అది వస్తున్నాం, ఇది వస్తున్నాం అని చెప్పేసి అలా ఉంచామాట. ఇంకా 100 కిలోమీటర్లు, ఇంకా బోర్డర్ కూడా దగ్గరలో, పలస కూడా ఎంటర్ అవ్వలేదు. కానీ నేను ఎంతంటే పలస దాటేసాను, ఇచ్చపురం దగ్గరలో ఉన్నానని చెప్పేసి అన్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చపురం వచ్చిన తర్వాత లైవ్ లొకేషన్ ఎట్టనమాట. లైవ్ లొకేషన్ ఎట్టమన్నారు. 50 కిలోమీటర్ ఎంత చెప్తా వెళ్తామని చెప్పేసి అడుగుతున్నారు. మేడం అయితే భోజనం చేశారో లేకపోతే తెప్పించమంటారో అని అడుగుతున్నారు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఎంత లేట్ ఎందుకు అయిందంటే రాత్రి మనం ఆయన 11 గంటలకు వదిలేదు. మరి నువ్వు రావడం లేట్ అయిందంటే మనం ఆయిల్ కొట్టుకోవద్దు, రాత్రి 2 అయింది. ఇదైతే త్వరగా అర్లోడ్కి అయితే వచ్చాం. ఓకే గాయస్, ఇది పాయింట్ నర్సరీ మాట. ఇక్కడికి ఆల్రెడీ ముందు వేసుకొచ్చని వీళ్ళకి, కానీ అది ఆ పక్కన ఉండేటప్పుడు ఇప్పుడు ఈ పక్క మార్చారు. ఆ పక్కన అపార్ట్మెంట్ అయిపోయింది మొత్తం. మన బండి ఇలా రాగానే వెంటనే పట్టిప్పి అలా మడతడేసారు, కింద లాగేసి తాడు గట్ట కింద అడిసేసారు. అది చూడండి, పట్ట కూడా అలా మడతడేస్తున్నారు. ఈ మేడం వచ్చేసి ఓనర్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. త్వరగా రండి, మాకు అర్జెంట్ సరుకు అని చెప్పేసి మార్నింగ్ నుంచి మనకు అలా ఫోన్ చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్. తర్వాత లొకేషన్ కూడా పెట్టారు, తర్వాత మన లొకేషన్ కూడా పెట్టమని అన్నారు. వీళ్ళకి సరుకు అర్జెంట్ అని చెప్పేసి అన్నారు. ఎదర ఆల్రెడీ బెంగళూరు 2 దిగే, తర్వాత మన బండి దిగుతుంది. ఇప్పుడు చూడండి, గంటలో దింపి పారేసారు ఎండ బండి. మనకు ఆ కొబ్బరి రేకులు ఎందుకు ఎత్తారంటే ఒకవేళ ఎక్కడైనా ఎండలో గట్ట బండి ఆపేమంటే పైన ఎండ వల్ల ఆ మొక్కలు చచ్చిపోతాయని చెప్పేసి అలాగా అరిటాకులు చెత్త కానీ, అరటికాయల చెత్త కానీ ఈ కానీ వేస్తారు. దానివల్ల ఏ మొక్క ఇది పొడవకుండా ఉంటుంది. లేదంటే అలా పైన చెత్త వేసి పైన పట్ట కట్టకపోతే మొక్కలు చచ్చిపోతాయని అంటున్నారు అన్నమాట. అందువల్ల ఈ మొక్కల లోడు వేసినప్పుడు పైన అట్టి చెత్త కానీ, ఈ కొబ్బరాకులు కానీ మట్టలో వేసిన తర్వాత అప్పుడు పట్టా కడతారు, లేదంటే మొక్కలు చచ్చిపోతాయి. చూడండి, ఇది వరుసలో గార్డెను. మనం వేసుకొచ్చిన సరుకు వాల్యూ వచ్చేసి 3,50,000 అంట. ఇవన్నీ ఫ్లవర్ సెట్లు. ఈ ముందు బండి వేసుకొచ్చింది అప్పుడే దించారు. ఇవి కూడా చూడండి, ఈ మొక్క చూడండి ఎలా లేపుకొని వెళ్తున్నారో. 70 కేజీలు అలాగ ఉంటుందంట. అక్కడ మన వాళ్ళు ఎక్కించడం సింపుల్గానే ఎక్కిస్తారు. వీళ్ళు కొద్దిగా ఇబ్బందిగా మోసుకెళ్తున్నారు. వాళ్ళు ఇద్దరు మోసుకొచ్చారు ఆ మొక్కని. 4-5 మోసుకెళ్తున్నారు. చూడండి ఎలా ఉంది గట్టి. చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. మనం వేసుకొచ్చిన సరుకులు అడిగితే ఇప్పుడు ఇక్కడికి వేసుకొచ్చేవంట. కలకత్తా బళ్ళు 16 టన్నులు 14 టన్నులు వచ్చాయి. అవి దిగిపోయాయి. మన దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం 11 గంటలకు వస్తున్నామని చెప్పాం కదా, రావడం లేట్ అయిపోయింది. అవి దింపేసి జట్టులు ఇక్కడ ఉన్నారు.
ఇగో వాళ్ళు తీసుకొచ్చింది అయితే ఇగో ఇవి చిన్న చిన్నవి అది అయిపోతే అప్పుడు మనం ఇస్తారంట అని పట్టుకెళ్తారు డోర్ వార్ వేసిన పెద్ద మొక్కలు అయితే దింపేశారు. ఇప్పుడు చిన్న మొక్కలు దింపుతున్నారు. ఇవి బయట ఎట్టేస్తున్నారు అన్నమాట చిన్నవి. వీళ్ళు ఎలా పడితే అలా పారేస్తున్నారు. ఆ మేడం వచ్చేసి వీళ్ళు బాగా పెట్టండి, ఎలా పడితే అలా పారేయకండి అని చెప్పేసి అంటున్నారు. చూడన్న అప్పుడే మన దాబు బండి అయిపోయింది. చాలా స్పీడ్గా దింపారు బండి. బాడీ మొత్తం ఇప్పుడు మట్టి అయిపోయింది. ఇప్పుడు మనం వీళ్ళ చేత జాగ్రత్తగా తుడిపించేసుకోవాలి మంచిగానే, లేదంటే వర్షం పడుతుంది, ఇక్కడ మబ్బుగా ఉంది కదా, లేదంటే అదంతా బాడీ బురద కింద అయిపోద్ది. పట్టలు గట్ట దరిద్రం అయిపోతాయి. శుభ్రం తుడిపించేసి సూప్ తోటి వాటర్ కొట్టేస్తాం. ఇక్కడ నర్సరీలో సూప్ ఉంది, కొట్టేసి స్టార్ట్ అయిపోతాం. మన బండి అయితే ఆర్లోడ్ చేస్తారు, పట్టాలు పైకి ఎక్కిస్తారు, ఇలా మామూలు అడుగుతున్నారు. ఇచ్చేసాక మనం స్టార్ట్ అయిపోతాం. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.